Hi and welcome back to Edunet Career Guidance and Joshi Innovations. IPMAT ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. సో ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో IPMAT ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇది ఒక నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి. ఇది కండక్ట్ చేసే వాళ్ళు వచ్చేసి IIM ఇండోర్ అండ్ IIM రోహ్తక్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే IIM ఇండోర్ అండ్ IIM రోహ్తక్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు. సో IIM ఇండోర్కి సపరేట్ ఎగ్జామ్ పైట్రాన్ సపరేట్ సిలబస్ అయితే ఉంటుంది. IIM రోహ్తక్కి సపరేట్ ఎగ్జామ్ పైట్రాన్ అయితే ఉంటుందండి. దీనికి ఇప్పుడు ప్రజెంట్ అయితే IIM ఇండోర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయిందండి. సో ఇప్పుడు IIM ఇండోర్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఇది 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, 3 years BBA ఉంటుంది, 2 years MBA అయితే ఉంటుందండి. IIM ఇండోర్లో వచ్చేసి టోటల్ 150 ఇంటేక్ అయితే ఉందండి. IIM ఇండోర్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి IPMAT సంబంధించిన స్కోర్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుందండి. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాం. సో జనరల్ NC OBC అండ్ EWS కేటగిరీ వాళ్ళు అయితే సో మినిమం 60% 10th అయితే స్కోర్ చేసి ఉండాలండి. సో అలానే ఇంటర్లో కూడా మినిమం 60% స్కోర్ అయితే చేసి ఉండాలి. సో అలానే SC ST అండ్ DAP కేటగిరీ వాళ్ళు అయితే మినిమం 55% స్కోర్ అయితే 10th చేసి ఉండాలి. సో అలానే ఇంటర్లో కూడా 55% స్కోర్ అయితే చేసి ఉండాలండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్ IIM ఇండోర్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కండి. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి సో దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది మనకి February 2nd 2026 నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయండి. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 14th 2026 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఈ లోపు మీరు అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డిఫికల్ట్గా ఫీల్ అయితే సో అప్లికేషన్ ప్రాసెస్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది మా మెంటర్స్ ఇస్తారండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే కాల్ చేయండి. ఇది CBT మోడ్లో అయితే కండక్ట్ చేస్తారండి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి May 4th 2026 రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జామ్స్ అనేది టోటల్ కంట్రీలో 39 సిటీస్లో అయితే కండక్ట్ చేస్తున్నారండి. IPMAT IIM ఇండోర్ 2026 సంబంధించిన ఎగ్జామ్ పైట్రాన్ ఒకసారి చూద్దామండి. సో ఈ ఎగ్జామ్ సంబంధించిన డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే ఉంటుందండి. ఎగ్జామ్ మోడ్ వచ్చేసి CBT మోడ్లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఆన్లైన్. సో ఇందులో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. సెక్షన్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 అయితే ఉంటాయి. మార్క్స్ ఫర్ క్వశ్చన్ ప్లస్ 4 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ మార్క్స్ 120 మార్క్స్ అయితే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే -1 ఫర్ రాంగ్ ఆన్సర్కి అయితే ఉంటుంది. క్వాంటిటేటివ్ ఎబిలిటీ షార్ట్ ఆన్సర్ అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 15 అయితే ఉంటాయండి. మార్క్స్ ఫర్ క్వశ్చన్ ప్లస్ 4 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ అయితే ఉంటాయండి. నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో అలానే వర్బల్ ఎబిలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 45 ఉంటాయి. మార్క్స్ ఫర్ క్వశ్చన్ ప్లస్ 4 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 180 మార్క్స్ అయితే ఉంటాయండి. నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే -1 ఫర్ రాంగ్ ఆన్సర్కి అయితే ఉంటుంది. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 90 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. టోటల్ మార్క్స్ వచ్చేసి 360 మార్క్స్ అయితే ఉంటాయండి. IPMAT IIM ఇండోర్ 2026 సంబంధించిన అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే IIM ఇండోర్ అనే ఒక పోర్టల్లోకి వెళ్ళి మనం ఆ నోటిఫికేషన్ అనేది ఒకసారి చూసుకొని సో అందులో మనం అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్లో మనం ఏమేమి ఫిల్ చేయాలంటే మనం బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలండి. దాంతోపాటు మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫీ పేమెంట్ ఉంటుంది అండి. ఆ ఫీ పేమెంట్ మనం పే చేసినట్టయితే మన అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిషన్ అయితే అయిపోతుంది. దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి సర్టన్ పోర్టల్లో మనకు అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేస్తారండి. సో ఆ అడ్మిట్ కార్డ్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చేసి IPMAT సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఆ ఎగ్జామ్ అనేది మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అటెండ్ అయిన తర్వాత 5th స్టెప్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఎవరైతే IPMAT సంబంధించిన ఎగ్జామ్స్లో మెరిట్ స్కోర్ చేసి ఉంటారో సో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఆ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి సో మీకు IPMAT సంబంధించిన స్కోర్ బేస్ చేసుకొని సో దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సో మనకి సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. సీట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత స్టెప్ 7 వచ్చేసి మనకి ఎవరైతే సెలెక్ట్ అయింటారో సో వాళ్ళు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకి IIM ఇండోర్ నుంచి ఒక అడ్మిషన్ ఆఫర్స్ అండ్ జాయినింగ్ లెటర్ అయితే రిలీజ్ చేస్తారండి. సో లెటర్ రిలీజ్ చేసిన తర్వాత మనకు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇదండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్ సంబంధించిన IPMAT నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.